వెల్కమ్ టు ఇమేజ్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కొత్తపేటలో జరగనున్న ప్రబల ఉత్సవాల నిర్వహణపై కోనసీమ జిల్లా ఎస్పీ రాహుల్ మీనా స్వయంగా సమీక్ష. గోపాలపురంలో R&M ఫౌండేషన్ మరియు గోపాలపురం శాసనసభ్యులు మద్దిపాటి వెంకటరాజు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఎమ్మెల్యేల క్రికెట్ టోర్నమెంట్. విద్యారంగంలో శ్రీవేద పబ్లిక్ స్కూల్ మరోసారి తన ప్రతిభ. శ్రీవేద పబ్లిక్ స్కూల్ విద్యార్థికి రాష్ట్ర స్థాయి ఘన విజయం. ఎమ్మెల్సీ నాగబాబును మర్యాదపూర్వకంగా కలిసిన తుమ్మలపల్లి రమేష్. చిరంజీవి మిథిలవేణి ఆశీర్వదించిన జగంపేట జనసేన పార్టీ ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి రమేష్. పిఠాపురం నియోజకవర్గంలోని నిర్వహిస్తున్నటువంటి సంక్రాంతి సంబరాలు కార్యక్రమంలో కొణిదెల నాగబాబు. కొత్తపేటలో జరగనున్న ప్రబల ఉత్సవాల నిర్వహణపై కోనసీమ జిల్లా ఎస్పీ రాహుల్ మీనా స్వయంగా సమీక్ష నిర్వహించారు. కొత్తపేట ప్రభుత్వ కాలేజీ ఆవరణలో ఉత్సవాలు జరగబోయే ప్రదేశాన్ని డీఎస్పీ సుంకర మురళీమోహన్తో కలిసి పరిశీలించారు. ఉత్సవాలకు భారీగా జనసందోహం చేరే అవకాశం ఉండడంతో రద్దీ ప్రాంతాలను ప్రత్యేకంగా గుర్తించి అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు, ఎటువంటి అవాంఛనీయ పరిస్థితులు తలెత్తకుండా పోలీసులు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసినట్లు ఎస్పీ స్పష్టం చేశారు. ప్రబల కమిటీ నేతలతో ఇప్పటికే సమావేశం నిర్వహించి సమన్వయంతో ముందుకు సాగుతున్నామని, సంక్రాంతి సంబరాలు అందరూ ఆనందంగా ప్రశాంతంగా గడపాలని కోరిన ఎస్పీ రాహుల్ మీనా అశ్లీల నృత్యాలు, అసాంఘిక కార్యకలాపాలకు అస్సలు అవకాశం లేదని, అటువంటి వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరికలు జారీ చేశారు. అవన్నీ కూడా ట్రాక్టర్ మీద తీసుకుని అలా తీసుకుపోతారు సార్. లాస్ట్ టైం ఇక్కడ వరకు బ్యారిగేడింగ్ కట్టారంట. ఈ సంవత్సరం ఏం చెప్పారంటే ఇక్కడ కట్టమని చెప్పారు సార్. ఇలా ఇది కూడా ఖాళీ అవ్వదు, ఇది పెట్టాను, ఇలా చేయమని చెప్పాను. ఇది కూడా బిల్డింగ్ ఎక్కేస్తున్నారు. అది కూడా కన్సల్టేట్ పాయింట్స్ బిల్డింగ్ పైన వేస్తారు. పైన వెళ్ళకుండా కింద పైన కూడా వేస్తాం సార్. వచ్చారా కొత్తపేట వస్తే కదా ఎన్ని ప్రభావం వస్తుంది ఇక్కడ టోటల్ ప్రభావం వచ్చేటప్పటికి ఇవి కూడా 12 అవుతాయి సార్. 3 కమిటీలు సార్. లాస్ట్ ఇయర్ ఉంది సార్ 829 సార్. మీ అందరికీ తెలుసు, మా ఇక్కడ కొత్తపేట మండలంలో కొలబల్ తీర్థం ట్రెడిషనల్ ఫెస్టివల్ జరుగుతున్నాయి. అది గురించి నేను, మా డిఎస్పీ గారు, ఎస్ఐ గారు, ఇందులో స్టాఫ్తో ఒక మీటింగ్ పెట్టడం జరిగింది. మేము ఫిజికల్గా కూడా అంత ఏరియా తిరిగాము. అక్కడ మన పోలీస్ సైడ్ నుంచి ఏమేమి సేఫ్టీ కోసం ఏమేమి ప్రికాషన్ తీసుకోవాలి, బందోబస్తు ఎట్లా పెట్టుకోవాలి, ఏమైనా ఇంపార్టెంట్ జంక్షన్స్ ఏ ఉన్నాయా, కట్ ఆఫ్ పాయింట్స్ ఎక్కడెక్కడ పెట్టాలి, ఇది అంతా డిస్కస్ చేయడం జరిగింది. సో దీని ప్రకారమే అండ్ బేస్డ్ ఆన్ అవర్ ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఆల్సో విల్ పుట్ అప్ అ స్ట్రాంగ్ బందోబస్త్ సో దట్ ఈ ఫెస్టివల్ టైంలో బయట నుంచి కూడా చాలామంది వస్తారు. సో వీ విల్ మేక్ షూర్ దట్ ద ఫెస్టివల్ గోస్ ఆన్ పీస్ఫుల్లీ అండ్ పబ్లిక్ అండ్ జనాలు కూడా అందరూ
సేఫ్గా పీస్ఫుల్గా అండ్ పీస్ఫుల్లీ దే కెన్ celebrate the festival. That will be our objective, and we'll make sure that it happens like that only. Thank you. And ఇంకా ఒకటి అంటే మన రెవెన్యూ స్టాఫ్తో కూడా అండ్ కమిటీస్తో కూడా మీటింగ్ పెట్టడం జరిగింది. సో వీ హ్యావ్ క్లియర్లీ కన్వేడ్ దట్ అంటే ఫెస్టివల్ లాగే అంటే సెలబ్రేట్ చేసుకోవాలి. అలాంటి మీ ఆబ్సీన్ డాన్సెస్ కానీ అదర్ ఇల్లీగల్ యాక్టివిటీస్ గ్యాంబ్లింగ్ కానీ అలా అంటే ఏమి అలౌ చేయము మన సైడ్ నుంచి. అండ్ దట్ ఇట్ ఈస్ వెరీ క్లియర్ దట్ సచ్ యాక్టివిటీస్ విల్ నాట్ బి అలౌడ్. ఎటువంటి పరిస్థితుల్లో మేము అలౌ చేయము. అండ్ కమిటీస్కి కూడా అది కన్వే చేయడం జరిగింది. అండ్ విల్ మేక్ షూర్ దట్ నో ఇల్లీగల్ యాక్టివిటీ హ్యాపెన్ డ్యూరింగ్ దట్. థ్యాంక్ యూ అండి. గోపాలపురంలో R&M ఫౌండేషన్ మరియు గోపాలపురం శాసనసభ్యులు మద్దిపాటి వెంకటరాజు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఎమ్మెల్యేల క్రికెట్ టోర్నమెంట్ పోలవరం అనపర్తి టీంల మధ్య మ్యాచ్ను టాస్ వేసి ప్రారంభించిన ఎమ్మెల్యేలు నల్లమిల్లి, మద్దిపాటి, చెర్రి గోపాలపురంలో R&M ఫౌండేషన్ మరియు గోపాలపురం శాసనసభ్యులు మద్దిపాటి వెంకటరాజు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఎమ్మెల్యేల క్రికెట్ టోర్నమెంట్ విజేతగా నిలిచిన అనపర్తి నియోజకవర్గం టీడీపీ క్రికెట్ టీంకు ట్రోఫీని అనపర్తి నియోజకవర్గం టీడీపీ క్రికెట్ టీం కెప్టెన్ యువ నాయకులు నల్లమిల్లి మనోజ్ రెడ్డికి అందజేసిన గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు అండ్ R&M ఫౌండేషన్ ఫౌండర్ మధుకృష్ణ. ఈ కార్యక్రమంలో ఉమ్మడి పశ్చిమ తూర్పు గోదావరి జిల్లాల కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎమ్మెల్యే గారు మీ అందరి దగ్గరికి వస్తారు, మిమ్మల్ని పలకరించి మీ అందరికి విషయం చెప్పి అప్పుడు పిచ్ దగ్గర తీసుకెళ్లి అక్కడ టాస్ వేస్తారు. ఫస్ట్ బౌలింగ్ ఎమ్మెల్యే గారు ఫస్ట్ ఒకసారి అందరూ అటెన్షన్ లో ఉండండి. అటెన్షన్ ప్లీజ్. వందే మాత్రం. అందరికీ నమస్కారం. గత 3 రోజులుగా భారతీయ జనతా పార్టీ తూర్పుగోదావరి జిల్లా ఆధ్వర్యంలో ఇక్కడ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. అధ్యక్షులు కె నాగేంద్ర గారు, పెద్దలు రంగబాబు గారు, మిగిలిన కార్యక్రమంలో పాల్గొన్న భారతీయ జనతా పార్టీ జిల్లా పెద్దలందరికీ హృదయపూర్వకంగా నమస్కారం. ఈ కార్యక్రమంలో పాల్గొని టోర్నమెంట్లో క్రికెట్ ఆడుతున్న వివిధ నియోజకవర్గాలకు సంబంధించిన టీం సభ్యులందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ, చాలా సంతోషం. క్రీడా స్ఫూర్తిని భారతీయ జనతా పార్టీ సభ్యుల్లో కూడా తీసుకురావాలి, తద్వారా అందరి యొక్క ఆరోగ్యాన్ని పెంపొందింప చేయాలని ఏదైతే ఇవాళ ప్రధాని నరేంద్ర మోడీ గారు దేశవ్యాప్తంగా క్రీడా స్ఫూర్తిని పెంపొందించడం ద్వారా విద్యార్థుల దగ్గర నుంచి పెద్దల వరకు ఆరోగ్యకర జీవన విధానాన్ని పెంపొందింప చెయ్యాలని క్రీడల్ని ప్రోత్సహించడమే కాకుండా యోగాని ప్రోత్సహించి తద్వారా ఆరోగ్యకరమైన జీవన విధానం కోసం నాంది పలుకుతున్న ప్రధానమంత్రి గారి స్ఫూర్తికి అనుగుణంగా ఈరోజు ఇక్కడ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం చాలా సంతోషంగా ఉంది. అందున ఒకంత పక్షపాతం చూస్తే మా అనపర్తి టీము అన్నంతా విజయం సాధించి ఇప్పుడు ఫైనల్స్ కి చేరుకోవడం కూడా నాకు చాలా గర్వకారణంగా ఉంది. సభ్యుల్ని, అనపర్తి సభ్యులందరినీ హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేసుకుంటూ, ఇందులో జయాపజయాల్ని మనం పరిగణలోకి తీసుకోవాల్సిన పని లేదు. క్రీడా స్ఫూర్తి అంటేనే అది ఓడినా గెలిచినా క్రీడా స్ఫూర్తితో ముందుకు వెళ్ళాలి. మరింత విజయం కోసం మరుసటిసారి ప్రయత్నం చేయాలి. ఆ దిశగా ప్రతి ఒక్కరూ ఆలోచన చేసి ఈ విధమైన కార్యక్రమం ద్వారా మానసిక ఉల్లాసానికి దారితీసే విధంగా అధ్యక్షులు చేస్తున్న ఈ ప్రయత్నాన్ని హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈ కార్యక్రమంలో పాల్గొన్న గోపాలపురం టీం కూడా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. మీరు విజయం సాధించాలని కోరుకుంటూ ఉన్నా. చాలా సూపర్ పెర్ఫార్మెన్స్ చేసి వాళ్ళు నెగ్గుతారు అనుకున్న మా రాజమండ్రి అర్బన్ రోడ్లు కూడా జాగ్రత్తగా నేను ఇంటికి వెళ్ళడం జరిగింది.
విద్యారంగంలో శ్రీవేద పబ్లిక్ స్కూల్ మరొకసారి తన ప్రతిభను చాటుకుంది. శ్రీవేద పబ్లిక్ స్కూల్కు చెందిన విద్యార్థి త్రిశాంక్ వర్మ పుదుచ్చేరిలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి సైన్స్ ఎగ్జిబిషన్లో తన వినూత్నమైన డిజిటల్ హోమ్ ప్రాజెక్టుతో ఉత్తమ ప్రతిభను కనబరిచి ఎంపికయ్యారు. ఈ విశిష్ట విజయంతో శ్రీవేద విద్యార్థి దక్షిణ భారత సైన్స్ ఫెయిర్ 2026కు అర్హత సాధించడం గర్వకారణంగా నిలిచింది. ఆధునిక సాంకేతికతను ఉపయోగించి భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా రూపొందించిన ఈ ప్రాజెక్టు న్యాయ నిర్ణేతల ప్రశంసలు అందుకుంది. ఈ సందర్భంగా పాఠశాల చైర్మన్ గుత్తుల రామారావు గారు, డైరెక్టర్స్ నీతు అర్జున్తో విజేతగా నిలిచిన విద్యార్థి త్రిశంక వర్మను హృదయపూర్వకంగా అభినందిస్తూ ప్రశంసించారు. ఇలాంటి విజయాలు విద్యార్థుల్లో పరిశోధన దృక్పథాన్ని పెంపొందించడమే కాకుండా పాఠశాల ఖ్యాతిని మరింత విస్తరింపజేస్తాయని వారు తెలిపారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురంలో ఉన్న మోడరన్ జిఆర్సి జూనియర్ కాలేజీ ప్రాంగణంలో శనివారం సంక్రాంతి శోభతో కలకలలాడింది. తెలుగు సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే సంక్రాంతి పండుగను మోడరన్ విద్యా సంస్థలు అత్యంత వైభవంగా సాంప్రదాయబద్ధంగా నిర్వహించాయి. ఈ వేడుకలకు మోడరన్ విద్యా సంస్థల పూర్వ విద్యార్థి బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 విజేత కళ్యాణ్ పడాల ఆత్మీయ అతిథిగా హాజరై ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఆయన రాకతో కార్యక్రమం మరింత ఉత్సాహంగా మారింది. విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు మరింత ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన శ్రీకృష్ణ గోదాదేవిల నాట్య ప్రదర్శనలు, భోగిపల్లు వేడుక, భోగి మంటలు, హరిదాసు సందడి, కర్రసాము, జానపద నృత్యాలు, గ్రామీణ ఆటలు ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాయి. కళాశాల ప్రాంగణమంతా సంక్రాంతి సంబరాల ఉత్సాహంతో ప్రతిధ్వనించింది. ఈ కార్యక్రమంలో మోడరన్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ ఎల్ఎన్జీవి రావు మాట్లాడుతూ 952 మంది విద్యార్థులతో పాటు జూనియర్ కాలేజీ స్టాఫ్ అంతా సాంప్రదాయ వస్త్రధారణలో పాల్గొనడం ఎంతో అభినందనీయమని, విద్యార్థుల సంస్కృతి సాంప్రదాయాలపై అవగాహన కల్పించడమే మా ప్రధాన లక్ష్యం అని అన్నారు. అలాగే బిగ్ బాస్ విజేత కళ్యాణ్ పడాల తమ సంస్థలో చదువుకోవటం గర్వకారణమని, అగ్ని పరీక్షకు వెళ్లే ముందు కూడా ఆయన మోడరన్ విద్యా సంస్థలను సందర్శించారని గుర్తు చేసుకున్నారు. భారతదేశం భిన్నత్వంలో ఏకత్వం కలిగిన దేశమని, పండుగలు మన సంస్కృతికి అద్దం పడతాయని వివరించారు. రావు సార్ అండ్ ఉపాధ్యాయులు మ్యామ్, మీరు మీ ముగ్గురికి ఒకటే చెప్తున్నాను. శ్రీనివాస్ సార్, మీ అందరి ముందు చెప్తున్నా, మోడరన్ నాది, ఇప్పుడు మీ అందరికీ తెలిసినట్టే నాకు 8 years నుంచి ఉండేది యాక్టింగ్లోకి వెళ్ళాలని. బట్ ఆ యాక్టింగ్ని ప్రూవ్ చేసుకొని మొత్తం స్టేజ్ మీద మొత్తం ఒక 1500-2000 పీపుల్ ఎప్పట్లో బిఫోర్ 2011 ఆ టైంలో కూడా కలెక్టర్ ముందు, బాబు మోహన్ గారి ముందు నేను అప్లాస్ తెప్పించుకున్నాను. ఆ రోజు నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది. ఐ క్యాన్ అండ్ ఐ విల్. ఆ రోజు ఆపర్చునిటీ ఇచ్చింది రావు సార్ అండ్ మీరే మీ కల్చరల్ యాక్టివిటీస్ నన్ను ఈ రోజు ఈ స్టేజ్ మీద నిలబెట్టే నాకు కాన్ఫిడెన్స్ ఇచ్చి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. ఆ కల్చరల్కి నాలో కాన్ఫిడెన్స్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ, నాట్ ఫర్ దిస్. అండ్ అగ్ని పరీక్ష జరుగుతున్నప్పుడు వచ్చాను కదా. సో ఫస్ట్ నాకు ఇది ఎలా అంటే, ఇప్పుడు పుట్టింది ఇంటి దగ్గరైనా సరే, పెరిగింది మొత్తం ఇక్కడే. నేను నేర్చుకుని నాకు డిసిప్లిన్ నేర్పించింది ఇక్కడే, నాకు నడవడి నేర్పించింది ఇక్కడే, నాకు చదువు నేర్పించింది ఇక్కడే. మా సుధాకర్ సార్ నన్ను ఎంత పర్ఫెక్ట్గా పెట్టారంటే సార్ ఇక్కడ కనిపించట్లేదు నాకు. అండ్ నాకు మ్యాథ్స్ రాకపోయినా నాకు జిఎస్ సార్ ఎంతో కష్టపడి నేర్పించేవారు. ఆల్మోస్ట్ నాకు ఇంగ్లీష్ అంటే ఇష్టం కాబట్టి మా శ్రీనివాస్ సార్ ఆల్ టైమ్ ఫేవరెట్ ఎప్పుడు. అండ్ ఇతరుతో పాటు సునామీస్ కూడా ఉండేవారు నాకు ఇంగ్లీష్కి. సో వీళ్ళిద్దరూ నాకు ఇంగ్లీష్ చాలా బాగా నేర్పేవారు. సో నా స్టాఫ్కి ముఖ్యంగా నాతో పాటు ఇప్పటివరకు ఎంతమంది ఉన్నారో తెలియదు కానీ, అండ్ ద ఫస్ట్ కొరియోగ్రాఫర్ టు బి తులసిరామ్ సార్. నా ఫస్ట్ డాన్స్ మాస్టర్
ఇతని దగ్గర ఫస్ట్ డాన్స్ నేర్చుకున్నాను. ఇతని ద్వారానే నాకు ఆ రోజు అవార్డు వచ్చింది. గబ్బర్ సింగ్ అంతాక్షరి ప్రోగ్రామ్ ఆ రోజు అవార్డు ఇతని ద్వారా వచ్చింది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇన్స్పిరేషన్ థ్యాంక్ యూ. అండ్ ముఖ్యంగా మోడర్న్ గురించి చెప్తాను సార్. మోడర్న్ నేను చెప్పచ్చలేదు తెలియదు. ఎన్టీఆర్ ట్రస్ట్ అని మీ పేరు వినే ఉంటారు. ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా నేను ఇక్కడికి వచ్చాను. యాక్చువల్లీ నాది ఫ్రీ సీట్. 5th నుండి 10th వరకు నాకు ఫ్రీగా రావు సార్, నాకు ప్రొవైడ్ చేశారు మొత్తం అంతా. హాస్టల్, ఫుడ్, స్టడీ. రావు సార్ కాదంటే బేబీ మేడం అంట. వినండి, ఇది నారా చంద్రబాబు నాయుడు గారు ఫ్రీ సీట్ ఇప్పించారు. మనకి ఎన్టీఆర్ ట్రస్ట్ లో ఫ్రీ సీట్లు ఉన్నాయండి. దాని ద్వారా మనకి చంద్రబాబు నాయుడు గారు ఇప్పించి తనకు అవకాశం కల్పించారు. థ్యాంక్స్ టు చంద్రబాబు నాయుడు సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ఆ ట్రస్ట్ ద్వారా నేను ఇక్కడికి వచ్చాను. సెకండ్ థింగ్, బేబీ మ్యామ్. మీ అందరికీ రమాడు ఏంటో నేను ముందుగా బేబీ మేడం అని పిలుచుకుంటాను. మీకు ఎవరికి తెలియని విషయం ఏంటంటే నేను హౌస్లో వేసుకున్న కొన్ని కాస్ట్యూమ్లు బేబీ మేడం పంపించినవే. ఈవిడ నా కోసం కళ్యాణ్ అలా ఉండకూడదు, కళ్యాణ్కి బాగుండాలి, కళ్యాణ్ వేసుకునే కాస్ట్యూమ్స్ బాగుండాలి, పాపం మా వాళ్ళు అందరూ ఫీల్ అవుతున్నారని చెప్పి అప్పటికప్పుడు డిజైనర్లతో మాట్లాడి నాకు కొత్త కాస్ట్యూమ్లు చేపించి పంపించేవారు ఆవిడ. అండ్ ఆ కాస్ట్యూమ్లన్నీ చూసుకొని ఇంకొక పర్సన్ థ్యాంక్స్ చెప్పుకోవాలనుకుంటే ఉషా. ఇది నా క్లాస్మేట్, నా 8th క్లాస్ నుంచి నా క్లాస్మేట్ అయింది. సో నా పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ బిగ్ బాస్ లో నేను వేసుకున్న ప్రతి కాస్ట్యూమ్ తిని పంపించినవే నాకు. తినే నాకు బ్రిడ్జ్ లా ఉండేది, మీకు నాకు బ్రిడ్జ్ లా ఉండేది తినే. అండ్ ఇంకొకరు ప్రశాంత్ కూడా నా సూపర్ సీనియర్. ఒకసారి రా ప్రశాంత్. యా, మీ అందరికీ తెలిసే ఉంటుంది, ఇక్కడ రామచంద్రపురం అబ్బాయి. యా, నా సీనియర్. అంటే నాన్ బ్లడ్ బ్రదర్స్ అంటారు కదండి, ఇది నేను ఎగ్జాంపుల్ గా తీసుకోవచ్చు. నాన్ బ్లడ్ బ్రదర్ అంటే నాకు ఎప్పుడైతే హౌస్లోకి వెళ్తానని కన్ఫర్మేషన్ ఒక ఎడ్జ్ ఆఫ్ కన్ఫర్మేషన్ ఎప్పుడైతే వచ్చిందో నేను వెంటనే ఫోన్ చేసి ఇలా వెళ్ళాలనుకుంటున్నాను, నా ఫోన్ మొత్తం నీకు ఇచ్చేస్తున్నాను, అవన్నీ నువ్వే హ్యాండిల్ చేయాలి అంటే ఎవరైనా ఆలోచిస్తారు. ఆఫ్టర్ 2-3 years తర్వాత ఫోన్ చేసి సడన్ గా నువ్వు నన్ను చూసుకోమంటానంటే నువ్వు అసలు ఏంటి అని ఎవరైనా అడుగుతారు. బట్ ఆ రోజు ఎప్పుడైతే ఆగిపోయిందో మరుసటి రోజు మళ్ళీ మొదలు పెట్టాం మాట్లాడుకోవడం. బట్ ఆ రోజు నుండి ఈ రోజు వరకు ఆ రిలేషన్ అనేది ఎక్కడికి మారిపోలేదు. ఎన్ని సంవత్సరాలు మాట్లాడుకోకపోయినా వీడు నాకు అన్నయ్య, నీ మీ తమ్ముడే. సో నన్ను ఎలా అయితే ఇప్పుడు దీపు ఎలా అయితే ఉషా ఎలా అయితే నా కాస్ట్యూమ్ చూసుకుందో, నా మెయింటెనెన్స్ మొత్తం, నా హ్యాండ్లింగ్స్ మొత్తం చూసుకుంది ప్రశాంత్. సో వీళ్ళిద్దరికి నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి, ఎందుకంటే వీళ్ళు కూడా మోడర్న్ ఫ్యామిలీయే కాబట్టి. సో వీళ్ళు లేకపోతే బిగ్ బాస్ హౌస్లో నన్ను బెటర్గా చూసేవాళ్ళు కాదేమో. అండ్ ఫైనల్ ద గ్రౌండ్ సపోర్ట్ రాజేష్ మెన్షన్. పిఠాపురం నియోజకవర్గంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు నిర్వహిస్తున్న సంక్రాంతి సంబరాలు కార్యక్రమంలో పాల్గొనడానికి విచ్చేసిన జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి మరియు శాసన మండలి సభ్యులు కొణిదెల నాగబాబును జీఆర్టీ గ్రౌండ్ హోటల్లో మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేసిన జగంపేట జనసేన పార్టీ ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి రమేష్. ఈ సందర్భంగా తుమ్మలపల్లి రమేష్ జగంపేట నియోజకవర్గంలో చేపడుతున్న పార్టీ కార్యక్రమాల గురించి నాగబాబుకి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాదారపు వీరబాబు, రామ్ లక్ష్మణ్, ఎలుగంటి రామకృష్ణ, పాలెం బాబీ, కాయల మణికంఠ, అడ్డూరి పద్మరాజు, గోకెడ పండు, గంధం వంశీ తదితరులు పాల్గొన్నారు. పెద్దాపురం డి కన్వెన్షన్లో జరిగిన జగంపేట నియోజకవర్గం గండేపల్లి మండలం సూరంపాలెం గ్రామానికి చెందిన గూడపాటి సూర్యనారాయణమూర్తి మరియు గంగా భవానీల దంపతుల కుమార్తె చిరంజీవి మిథిలవేణి రజస్వల వేడుకకు హాజరై చిరంజీవి మిథిలవేణిని ఆశీర్వదించిన జగంపేట జనసేన పార్టీ ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి రమేష్. ఈ కార్యక్రమంలో జిల్లా సంయుక్త కార్యదర్శి సూరంపాలెం బాలు, జనసేన నాయకులు నల్లల శివ, అల్లం శ్రీను, పిఠాపురం జనసేన నాయకులు రాయవరం శ్రీను, మాదరపు వీరబాబు, రామ్ లక్ష్మణ్, పాలెం బాబీ, స్వామి, పిఎస్పీకే, అడబాల వీరబాబు, వంశీ తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు మరియు జనసేన పార్టీ అధినేత శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గంలో నిర్వహిస్తున్నటువంటి సంక్రాంతి సంబరాలు కార్యక్రమంలో శాసన మండలి సభ్యులు మరియు జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కొణిదెల నాగబాబు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి జగంపేట జనసేన పార్టీ ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి రమేష్ హాజరయ్యారు.
బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. కొత్తపేటలో జరగనున్న ప్రబల ఉత్సవాల నిర్వహణపై కోనసీమ జిల్లా ఎస్పీ రాహుల్ మీనా స్వయంగా సమీక్ష. గోపాలపురంలో R&M ఫౌండేషన్ మరియు గోపాలపురం శాసనసభ్యులు మద్దిపాటి వెంకటరాజు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఎమ్మెల్యేల క్రికెట్ టోర్నమెంట్. విద్యారంగంలో శ్రీవేద పబ్లిక్ స్కూల్ మరోసారి తన ప్రతిభ. శ్రీవేద పబ్లిక్ స్కూల్ విద్యార్థికి రాష్ట్ర స్థాయి ఘన విజయం. ఎమ్మెల్సీ నాగబాబును మర్యాదపూర్వకంగా కలిసిన తుమ్మలపల్లి రమేష్. చిరంజీవి మిథిలవేణి ఆశీర్వదించిన జగంపేట జనసేన పార్టీ ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి రమేష్. పిఠాపురం నియోజకవర్గంలోని నిర్వహిస్తున్నటువంటి సంక్రాంతి సంబరాలు కార్యక్రమంలో కొణిదెల నాగబాబు. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్.